మన హృదయం అనేది మన జీవితానికే కేంద్రస్థానం. ఈరోజు నువ్వు అనే ఒక వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు కనబడుతున్నావంటే, నీకంటూ ఒక ఉనికి ఈ రోజు ఇక్కడ ఏర్పడిందంటే దానికి కారణం ఏంటంటే నీ హృదయం ద్వారా నువ్వు చేసే స్పందన, ప్రతిస్పందన. ఆ స్పందనలే ఈ రోజు ఈ భూమి మీద నీకంటూ ఒక ఉనికిని క్రియేట్ చేశాయి. ఈ సామాజిక జీవనంలో నిన్ను ప్రేమించాలన్నా, నిన్ను చూసి భయపడాలన్నా, సమాజం మధ్యలో ఉంచాలన్నా, లేకపోతే చెరసాలలో ఉంచాలన్నా, నీ చుట్టూ ఉన్న వారి మధ్యలో గానీ నీకంటూ ఒక ఉనికి ఏర్పడిందంటే దానికి కారణం నీ హృదయం. కాబట్టి ఏం జరిగినా హృదయంలో నుండే జరుగుతుంది. వన్స్ హృదయం స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, నువ్వు స్విచ్ ఆఫ్ అయిపోయినట్టే. చూడండి, అప్పుడప్పుడు తలకు దెబ్బ తగిలింది అన్ని మర్చిపోయాడు అంటారు కదా. ఎప్పుడైతే ఇక బ్రెయిన్ వర్క్ చేయడం మానేసిందో ఇక అతను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దట్ మీన్స్ బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే ఎప్పుడైతే మన అంతరంగం స్విచ్ ఆఫ్ అయిపోతుందో పైన ఏమున్నా వేస్ట్. నీ హృదయమే నీ ఆత్మకు మూలం. ఆత్మయే శరీరాన్ని నడిపిస్తోంది, జీవింపజేస్తోంది. లేకపోతే శరీరం కేవలం నిష్ప్రయోజనమే. కాబట్టి నీ హృదయమే నీ చర్యలకు కేంద్రస్థానం.